హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. ఇక భారీగా పెరిగిన ధరలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే గ్యాస్ ఎంత మేర పెరిగింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా కూడా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పిజి సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా చమురు ధరల్లో వస్తున్న మార్పులు మరియు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు మే 1వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా 993 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఒక సిలిండర్ ధర ఇప్పుడు 3071.50 చేరింది. ఈ పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఇతర వ్యాపార సంస్థలపై పెను భారం పడనుంది. ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సాధారణ మధ్యతరగతి గృహిణులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు. డొమెస్టిక్ గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో సామాన్యులపై తక్షణ భారం తప్పినట్లయింది. గడిచిన కొద్ది నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయని, తాజా పెంపుతో వ్యాపార నిర్వహణ ఖర్చులు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ధరల మార్పుతో పాటు మే 1 నుంచి గ్యాస్ బుకింగ్ నియమాల్లో కూడా కొన్ని మార్పులు అమల్లోకి వచ్చాయి. సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేయటం, బుకింగుల మధ్య నిర్ణీత సమయం ఉండాలని నిబంధనలు విధించటం వంటివి ఇందులో ఉన్నాయి. సబ్సిడీ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ల ధరలు నేటి నుంచి 993 పెరిగాయి. ఈ పెంపుతో ఢిల్లీలో ఒక కమర్షియల్ సిలిండర్ ధర 3071.50 చేరుకుంది. అయితే గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.